హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక రుచికరమైన చికెన్ బిర్యానీని మీకు చేసి చూపిస్తున్నాను. మనం ఎప్పుడు చేసుకునే నార్మల్ చికెన్ బిర్యానీ కాకుండా ఈరోజు కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. మామూలుగా కొబ్బరి పాలతో మనం కొబ్బరి అన్నం వండుకుంటాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ చేశాను, చాలా చాలా బాగుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడం కోసం ఒక అర కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి, అలాగే బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద స్పూను పెరుగు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నిమ్మరసం ఒక స్పూన్ పిండుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్టు, ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు బాస్మతి రైస్ తీసుకొని వాటర్ పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఈ రైస్ కూడా నానబెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ చేసేది కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ కాబట్టి మనం ఇలా పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండర్లో వేసుకొని కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి, అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, అలాగే దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, 4 లవంగాలు, అనాస పువ్వు, యాలుకలు, అలాగే బ్లాక్ ఇలాచి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని చికెన్ని ఇలా బాగా కలుపుకోవాలి. చికెన్ అనేది ఒక హాఫ్ వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక అరగంట పాటు నానబెట్టిన రైస్ ఉన్నాయి కదా, అందులో వాటర్ ఏమీ లేకుండా వంపేసుకొని ఆ రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా ఆకులు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రైస్ చికెన్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మనం కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు వరకు కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. నార్మల్గా అయితే మనం వాటర్ యాడ్ చేసుకుంటాం కదా ఇలా బిర్యానీ చేసుకునేటప్పుడు, అలా కాకుండా ఇలా కొబ్బరి పాలు యాడ్ చేసుకోండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఇక్కడే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఆగి మూత తీసుకొని చూస్తే రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం వడ్డించుకునేటప్పుడు చూడండి, బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికింది, బాగుంది. ఈ కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. వీడియో చూసారు కదా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.